డూప్లికేట్ గాంధీ ఫ్యామిలీకి చట్టాలు వర్తించవా అని బీజేపీ మన సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి చెప్తున్నటువంటి విషయం ఏందయ్యానంటే, ఇప్పుడు ఈ మధ్యన మొన్న నేషనల్ హెరాల్డ్ కేసు అని చెప్పేసి ఒకటి తెర మీదకి వచ్చింది. అది ఎవరిదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. అది దాని మీద సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచారణకు చేపట్టింది ఈడీ సంస్థలు. ఎందుకయ్యానంటే ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసు అనేది అదొక సంస్థ, అదొక పేపరు. దాంట్లో అది మూతబడ్డటువంటి పేపర్ను మళ్ళీ స్వప్రయోజనాల గురించి తీసుకొని వచ్చారు. అవకతవకలు జరిగినాయి. గవర్నమెంట్కు అంటే ఆ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు దాంట్లో అవకతవకలు చేసిరని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని లోపల కేసులు రావడం జరిగింది. దీని లోపల కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రైకులు చేస్తున్నారు. ఇదంతా కక్షపూరితమైన చర్య అని చెప్పేసి స్ట్రైకులు చేయడం జరిగింది. అది ఆ విషయం అయ్యి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేంద్ర మంత్రి ఎవరైతున్నారో ఆయన చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ఇది ఏందని, నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంది, అసలు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, అసలు ఇది ఎందుకు ఈ విధంగా మనకు వచ్చిందని దాని మీద క్షుణ్ణంగా మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇక్కడ గాంధీ కుటుంబము ఏదైనా రాజ్యాంగ డూప్లికేట్ గాంధీ కుటుంబము, ఇక్కడ చూడండి, డూప్లికేట్ గాంధీ ఫ్యామిలీకి చట్టాలు వర్తించవా, వాళ్ళేమైనా రాజ్యాంగానికి అతీతులా. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చెప్పినటువంటి వాక్యాలు అన్నమాట ఇవి. డూప్లికేట్ గాంధీ కుటుంబం ఏదైనా రాజ్యాంగానికి అతీతులా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుతో పట్టించినందుకు కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేసింది బూతు ధర్నా అని, ప్రధానిని కేంద్ర మంత్రిపై గౌరవం లేకుండా బూతులు మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లను ఏమనుకోవాలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కాంగ్రెస్ పార్టీదేనని, యంగ్ ఇండియా ట్రస్ట్ వాళ్ళదేనని, నష్టాల పేరుతో 90 కోట్లు ఇచ్చింది వాళ్ళే అని, యంగ్ ఇండియా ట్రస్ట్ పెట్టి ఆ ఆస్తులను కొట్టేయాలనుకున్నది వాళ్ళే అని, దీనిపై కేసు విచారణ స్టార్ట్ అయ్యింది కూడా యూపీఏ హయాంలోనే అని సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఫోర్త్ సిటీ పేరుతో వేలాది ఎకరాల విలువైన భూములను స్వాధీనం చేసుకుంటూ 50,000 కోట్లు దోచుకుంటున్నారని సిద్ధమయ్యారని పేర్కొంది. అయితే ఇక్కడ ఏం చెప్పాడు అతనే, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో నిర్వహించబోతున్న బహిరంగ సభకు రేవంత్ రెడ్డి సర్కార్కు ఆర్థిక సహాయం అందిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. సభలు, సమావేశాలు, ఆందోళనల పేరుతో అల్లర్లకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే జరిగితే హైదరాబాద్లో బెంగాల్ తరహా పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 77,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయని, వీటిలో కేవలం 20% అంటే 16,000 ఎకరాలు మాత్రమే దర్గాలు, మసీదులు ఆధీనంలో ఉన్నాయని, మిగిలిన 80% ల్యాండ్స్ ఎవరి చేతిలో ఉన్నాయని ప్రశ్నించారు. వీటిని ఓవైసీ లాంటి వారు ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు. సహజంగానే ఇది జరుగుతున్నటువంటి విషయము. అయితే మనం ఒక్కొక్కసారి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంది అనేది ఒకసారి మనం దాన్ని పూర్తిగా చూద్దాం. అసలు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం మనం. దీని విషయం అయితే ఒక్కసారి శేఖర్ సౌండ్ వస్తుంది. అసలు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంది ఒకసారి మనము దీంట్లో క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇది నేషనల్ హెరాల్డ్ కేసు అనేది వార్తాపత్రికకు సంబంధించినటువంటి కేసు. ఇది 1930కి అంటే మన స్వతంత్రం రాకముందు నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క కేసు అన్నమాట. అయితే ఇది స్వతంత్ర బ్రిటిష్ వారితోటి పోట్లాడడానికి అప్పుడు ఒక
పేపర్ అనేది ఏర్పడ్డది, అదే నేషనల్ హెరాల్డ్ అనే దానికి చూద్దాం. ఆ పేపర్ అంటే బ్రిటిష్ వారికి అపోజిట్గా మనం కొంతమంది ఒక 500 మంది సభ్యులతోటి ఒక సంస్థను స్థాపించిండ్రు. ఆ సంస్థ పేరే నేషనల్ హెరాల్డ్. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికలో స్కామ్ జరిగిందా? ఆ స్కామ్లో సోనియా, రాహుల్ గాంధీ పాత్ర ఉందా? యంగ్ ఇండియా ఎలా వచ్చింది? అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏమిటి? ఒకసారి మనం చూద్దాం. దేశంలో ఇప్పుడు చర్చ అంతా నేషనల్ హెరాల్డ్ కేసు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ దాదాపు 10 గంటల పాటు విచారించడం ఈ కేసు తీవ్రతను స్పష్టం చేస్తుంది. త్వరలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఈడీ విచారణకు కావాల్సి ఉంది. అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు? గాంధీలకి కేసుతో సంబంధం ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంటి? బ్రిటిషు రాజ్యంపై యుద్ధం కోసం 1938 లోపల స్థాపించిన వార్తాపత్రిక ఈ నేషనల్ హెరాల్డ్. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికలో 5,000 మంది స్వతంత్ర సమరయోధుల షేర్ హోల్డర్స్గా ఉండేవారు. స్వతంత్రం తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం ఉర్దూ, కౌమీ ఆజాద్, హిందీలో నవజీవన్లోనూ నేషనల్ హెరాల్డ్ ఎదిగింది. అంటే ఈ యొక్క సంస్థ పెట్టి దాని లోపల పేపర్లు పెట్టారనమాట. కౌమీ ఆజాద్, ఆవాజ్, తర్వాత నవజీవన్ అనే 2 పత్రికలు పెట్టి అదొక నేషనల్ హెరాల్డ్ కేసు అని పెట్టింది. అయితే క్రమంగా దేశంలో నేషనల్ హెరాల్డ్ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరగా 2008 లోపల ఈ వార్తాపత్రిక మూతపడింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 1938 నుంచి 2008 వరకు, అంటే దాదాపు 80 సంవత్సరాలు వార్తాపత్రిక నడిచింది. అయితే మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు 90 కోట్ల అప్పులైనవి సంస్థ. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఉన్న 5,000 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో 80 సంవత్సరాల తర్వాత అప్పులో ఊబిలప్పులో కూరుకుపోయింది అనమాట. అంటే నడిపేయలేని స్థితిలోకి వచ్చేసింది, అది మూతపడిపోయింది. అది ఆ అప్పులను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్కు 90.25 కోట్లు ఇచ్చింది. ఇది కూడా రుణంగా అప్పు ఇచ్చింది. అసలు యంగ్ ఇండియా అంటే ఏమిటి? 2009 లోపల యూపీఏ మరోమారు అధికారంలోకి వచ్చింది. 2010 లోపల యంగ్ ఇండియా పేరు దేశంలో ఓ ఎన్జిఓ ఆవిర్భవించింది. ఈ యంగ్ ఇండియాకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉండేవారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ నేషనల్ హెరాల్డ్ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత 2010 లోపల ఏజేఎల్కు 1,057 మంది షేర్ హోల్డర్స్ ఉండేవారు. 2011లో ఒక్కసారిగా ఏజీఎల్కు చెందిన అన్ని హోల్డింగ్స్ను యంగ్ ఇండియాకు బదిలీ చేసిర్రు. అంటే యంగ్ ఇండియా అనే సంస్థ ఒకటి పెట్టి ఆ నేషనల్ హెరాల్డ్ అనే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థను దీని లోపలికి విలీనం చేసిర్రు అనమాట, యంగ్ ఇండియా లోపలికి. అయితే ఏజేఎల్ యంగ్ ఇండియాలో చేరింది. 90.25 కోట్ల రుణంకి బదులుగా 50 లక్షలను యంగ్ ఇండియాకు చెల్లించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ యంగ్ ఇండియా వశమయ్యాయి. ఈ నేషనల్ హెరాల్డ్ స్కామ్ లోపల నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై 2012 లోపల ఢిల్లీ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి. ఆ తర్వాత ఆయన 2013 లోపల బీజేపీలో చేరారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి అప్పటికి మామూలుగానే ఉండే 2012 లోపల ఆయన కేసు వేశాడు అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అయితే 2013లో ఆయన బీజేపీలోకి చేరిండు. నేషనల్ హెరాల్డ్ విషయంలో పెద్ద స్కామ్ జరిగిందని, దీనితో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధం ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆరోపణలు ఏంటివా అంటే ఇది: యంగ్ ఇండియా షేర్ క్యాపిటల్ 5 లక్షలుగా ఉండేది. కానీ కోల్కతాకు చెందిన షేర్ కంపెనీ డోటెక్స్ మర్చెండైన్ నుంచి 1 కోటి అప్పు తీసుకుంది. ఇందులో నుంచి 50 లక్షలు తీసి కాంగ్రెస్కు ఇచ్చింది. ఆ తర్వాత ఏజేఎల్ను యంగ్ ఇండియా తన సొంతం చేసుకుంది. ఢిల్లీలోని కీలక రియల్ ఎస్టేట్ ఆస్తులతో సహా మరిన్ని నగరాల్లోని నేషనల్ హెరాల్డ్ ఆస్తులను యంగ్ ఇండియా చేతిలోకి వెళ్ళాయి. విలువ 2,000 కోట్ల పైమాటే. అంటే 1938లో స్థాపించినటువంటి ఏదైతే 5,000 మందితోటి పత్రిక స్థాపించారో, సంస్థ ఏర్పాటు చేశారో, అప్పుడు ఆ టైం లోపల వాడు కొన్ని ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లావాదేవీలకు, ఎందుకంటే పత్రిక అంటే అంత ఈజీ మామూలు కాదు,
దేశాన్ని మొత్తం విస్తరింపజేయాలి కాబట్టి అక్కడక్కడ ఆస్తులు కొనడం జరిగింది. వాటి యొక్క విలువ అప్పట్లో 2013 లోపల 2000 కోట్లు అంట. అది ఈ యంగ్ ఇండియా లోపలికి విలీనమైనటువంటి నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి అది. అయితే ఇక చూడండి, కొంతకాలం తర్వాత నేషనల్ హెరాల్డ్కి ఇచ్చిన 90.25 కోట్ల అప్పును కాంగ్రెస్ మాఫీ చేసింది. అప్పటికే కాంగ్రెస్ చేతులకు ఇండియా ఇచ్చిన 50 లక్షలు ఉన్నాయి. ఎలాంటి వాణిజ్యపరమైన కార్యకలాపాలు లేని యంగ్ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అప్పుల రూపంలో కాంగ్రెస్కు 90.25 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 50 లక్షలు తీసుకుంది. అంటే ఆ రోజు నాడు 90.25 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అనమాట నేషనల్ హెరాల్డ్కు. కానీ దానికి రివర్స్ ఎంత ఇచ్చారు? 50 లక్షలు ఇచ్చారు అనమాట రివర్స్ యంగ్ ఇండియా వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన 90.25 కోట్ల అప్పులు కూడా అక్రమమే అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. పార్టీ ఫండ్లో నుంచి డబ్బులు తీసి నేషనల్ హెరాల్డ్కు ఇచ్చినట్టు చెప్పారు. ఇది ఐటీ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి కేసు. ఈ పూర్తి వ్యవహారంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. రుణాలు తీసుకోకుండా అప్పులు ఇవ్వడం 90.25 కోట్లు న్యాయపరమైందేనని అంటుంది. ఏ జైలు కాంగ్రెస్కు చెందినదేనని, ఆ సంస్థను ఆదుకోవడం తమ పార్టీ బాధ్యతని స్పష్టం చేసింది. యంగ్ ఇండియాను చారిటీ కోసం ఏర్పాటు చేసినట్టు లాభాల కోసం కాదని చెప్పింది. అయితే ఈ చారిటీ అనేది పెట్టిరనమాట యంగ్ ఇండియా అనేది. మళ్ళీ ఆ చారిటీ ఎవరికి ఏమి ఇచ్చారు, మరి ఎవరికి ఏం దానం చేశారు అనేది తెలియదు. మరి అది చూద్దాం. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంతో మనీ లాండరింగ్ స్కామ్ జరిగాయా అన్నది కోర్టు తేల్చుతాయి. కానీ ఈలోపు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మరింత దెబ్బతినే అవకాశం ఉందని కాంగ్రెస్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ అని బీజేపీ ముద్ర వేసి ప్రజల్లోకి వెళ్తుందని గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్కు తలనొప్పి తప్పదని అంటున్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. ఎన్నికల్లో వరుస ఓటములను చవి చూస్తుంది. పార్టీ పునరుద్ధరణ కోసం ఇటీవలే భారీ ప్రణాళిక రచించింది. వాటిని అమలు చేసేందుకు సిద్ధపడుతుంది. ఈ పరిణామాల మధ్య నేషనల్ హెరాల్డ్ కేసు మళ్ళీ తెరపైకి రావడము గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి ప్రతీకారంగా 25 రాజ్యాంగ ప్రకారం చెల్లుబాటు కాదంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఇది వేరేది. సరే, ఇది చూద్దాం. అయితే ఇది ఈ విధంగా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఈ విధంగా జరుగుతుంది. అది సంబంధించినటువంటి విషయం ఇక్కడ ఏందని చూద్దాం. ఇది అలా కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్న నేషనల్ హెరాల్డ్ అనూహ్య పరిణామం చూసుకుంది. ఇద్దరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు మళ్లించడానికి ప్రధాన సూత్రాలుగా పేర్కొంది. ఇది కాంగ్రెస్ పార్టీ అవినీతి, దుర్వినియోగం, వంశపారంపర్యాల నిదర్శనమని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. స్వతంత్రానంతరం ఈ కేసు బీజేపీ పడిందని, దాని మూలాలు 1950 నాటివి అంటూ ఆ పార్టీ విమర్శిస్తుంది. అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరికలు జారీ చేసిండనమాట. దాని గురించి ఒకసారి చూద్దాం. అయితే 1950 లోపల జరిగినటువంటి సంఘటన, అంటే స్వతంత్రం వచ్చినటువంటి మొదట్లోనే సర్దార్ పటేల్స్కు కరస్పాండెన్స్ పుస్తకంలో నమోదైన మే 1950 నాటి లేఖల లోపల నేషనల్ హెరాల్డ్ నిధుల సేకరణ కోసం ఉపయోగించబడడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పలుకుబడిని ఉపయోగించి నిధులు సేకరించడంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అప్రమత్తం చేశారు. ఎవరైనా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుమానాస్పద లేదా అక్రమ మార్గాల ద్వారా వచ్చే నిధులను అంగీకరించవద్దు అని సూచించారు. ఈ విషయం లోపల నెహ్రూ దాన్ని దాటవేత ధోరణి అనుసరించారు. దానిపై తనకు అవగాహన లేదని దర్యాప్తు చేయిస్తానంటూ చెప్పడం వల్లభాయ్ పటేల్కు అనుమానాలు మరింత బలపరిచింది. ఆర్థిక అవకతవకలను, అవినీతిపై పటేల్ చేసిన హెచ్చరికలను నెహ్రూ అప్పుడు పెడచోపన పెట్టినమాట. అయితే అది కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్య అహంకారానికి, అవినీతిమయ సాంప్రదాయానికి దారితీస్తుందని విమర్శకులు అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పట్లో పటేల్ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని బీజేపీ నాయకులు అంటున్నారు. కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. చట్టపరమైన లొసుగులను ఉపయోగించి మూతపడిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా గాంధీ తమ
అధినేత జగన్ ఎవరైనా విమర్శిస్తే తక్షణమే చట్టపరమైన లొసుగులు ఉపయోగించి మూతపడిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధీనంలో ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ రహస్యంగా స్వాధీనం చేసుకుందని ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇది ఆర్థికపరమైన పొరపాటు కాదని, వ్యక్తిగత లాభాల కోసం రాజకీయ అధికారాన్ని సన్నియోగం చేసుకుందని చెప్పి ఆరోపిస్తుంది. 1950 లోపల హిమాలయన్ ఎయిర్వేస్ నుంచి నేషనల్ హెరాల్డ్కు 75,000 రూపాయలు విరాళం అందింది. దీనిపై నెహ్రూకు లేఖ రాశారు వల్లభాయ్ పటేల్. భారత వైమానిక దళం అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ కాంట్రాక్టు పొందింది సంస్థ. అప్పట్లో విరాళం ఇచ్చిన వారిలో ఒకరైన అఖానీ బ్యాంకును మోసం చేసిన కేసులో ఎదుర్కొంటారని పటేల్ హెచ్చరించారు. అప్పట్లోనే బ్యాంకులు మోసం జరిగినాయంట, అది మనకు తెలియదు, మనం పుట్టలేదు కాబట్టి. అయితే అంతేకాదు, జేపీ శ్రీవాస్తవ లాంటి వివాదాస్పద వ్యాపారాల నుండి అప్పటి కేంద్ర మంత్రి అహ్మద్ కిద్వాయ్ విరాళాలను సైతం స్వీకరించాడని పటేల్ ఆరోపించారు. ఈ మేరకు 1950 లోపల ఒక లేఖ రాశారు. ఈ లేఖకు నెహ్రూ అదే రోజు అస్పష్టత సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని తన అల్లుడు అప్పటి హెరాల్డ్ జనరల్ మేనేజర్ ఫిరోజ్ గాంధీ చూసుకున్నారు. అంటే ఇందిరాగాంధీ యొక్క భర్త ఫిరోజ్ గాంధీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారనమాట. అప్పుడు ఉన్నటువంటి న్యూఢిల్లీ మే 1950 లోపల. మై డియర్ జవహర్లాల్, థ్యాంక్ యూ యువర్ లెటర్ ఆఫ్ ది 1 May. ఐ షుడ్ హియర్ రిప్లేస్ టు యువర్ క్లియర్ అని మొత్తం ఇక్కడ ఇచ్చారనమాట. దీనికి సంబంధించినటువంటి విషయం అప్పట్లో నెహ్రూ ఇచ్చిన సమాధానం నిర్లక్ష్యంగా కూడుకుని ఉన్నదని, అక్రమ లావాదేవీలు ఆర్థిక అవకతవకల తీవ్రతను తగ్గించాలి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పుడే నెహ్రూ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఉంటే నేషనల్ హెరాల్డ్ కుంభకోణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. నెహ్రూ రాసిన లేఖకు పటేల్ ఆ మరుసటి రోజు అంటే మే 6వ తేదీన మరో ప్రత్యుత్తరం రాశాడు. కొన్ని విరాళాలు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినవని, వాటిలో ఎలాంటి స్వార్థం లేదంటూ నెహ్రూ చేసిన వాదనను తిప్పికొట్టారు. ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే విరాళాల్లో దయాగుణం అనే అంశం లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. పటేల్ లేఖపై నెహ్రూ మరోసారి స్పందించారు. 3 ఏళ్లుగా తాను ఆర్థిక వ్యవహారాల్లో లేనని, ఆ బాధ్యతను మృదులకు అప్పగించాలని వివరించారు. కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు అని అంగీకరించారు. ఇది లాభ నష్టాలతో కూడిన వ్యాపారం కావడం వల్ల ఇందులో నైతికత, జవాబుదారీతనం ఉండదంటూ స్పష్టం చేశారు. ఐ హ్యావ్ ఏ నీడ్ టు టైమ్ ఆఫ్ ఎంక్వైరీ డిసిప్లిన్ ఇన్ టు దిస్ మ్యాటర్, బట్ ఫిరోజ్ గాంధీ హ్యాపెన్ టు బి హియర్. ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ఇట్ అని చెప్పేసి మన జవహర్లాల్ నెహ్రూ చెప్పడము జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసు బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి తవ్వితీశారు. గాంధీ కుటుంబం ప్రభుత్వ ఆస్తులను స్వహా చేయడానికి వ్యక్తిగత కుట్ర పన్నిందన్నారు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన వాదనలు సైతం బీజేపీ చేస్తుందని విమర్శించారు. ఆరోపణలకు దగ్గరగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సంస్థలాగా పనిచేస్తుందని, రాజకీయ పలుకుబడిని వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకుందని బీజేపీ ఆరోపణ చేసింది. అయితే చట్టపరంగా మాత్రమే కాకుండా కాంగ్రెస్ను అనుసరిస్తూ వస్తున్న అవినీతిమయ విధానాలను తెర మీదకు తీసుకొని రావడానికి ఉపయోగించుకుంటుంది. ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదని, దశాబ్దాల తరబడి కొనసాగుతున్న వ్యవస్థ అధికార దుర్వినియోగాన్ని అధికారిక భారత పితామహుడుగా పేర్కొంటున్న నెహ్రూ సైతం పట్టించుకోపోవడానికి నిదర్శనమని చెప్తుంది. ఇది నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసు. మనం ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టే ఈ విధంగా ఆ కేసు అనేది రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారినటువంటి విషయం. ఈ విషయం మనము చూసుకున్నట్టయితే నేషనల్ హెరాల్డ్ కేసు అనేది జరిగింది. ఇది దేశం లోపల ఒక కుదుపు ఊగుతుంది. ఇక్కడ నిన్న సోనియా గాంధీని ప్రశ్నిస్తారా ఈడీ అని చెప్పేసి, సోనియా గాంధీ అంటే దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ కుటుంబం అనేది దేశానికి అంకితమైంది అని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు నిజాయితీ పరులు అయి ఉంటే ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటిని మీరు బయటికి మీరు చెప్పొచ్చు, ఒప్పుకోవచ్చు అని అంటే మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక క్లీన్ చిట్ తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఒక గుర్తింపు అనేది ఉంటుందని చెప్పేసి మనము అనుకుంటున్నాము.